బుచ్చిరెడ్డిపాలెం మండలం రేవుహలలో గురువారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కాటన్ సెర్చ్లు ఉన్నతాధికారుల ఆదేశాలతో చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేని 30 వాహనాలను గుర్తించామన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేవుహలలో గురువారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కాటన్ సెర్చ్లు ఉన్నతాధికారుల ఆదేశాలతో చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేని 30 వాహనాలను గుర్తించామన్నారు. ఒక ప్రమాదం జరిగే క్రమంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రమాదాల కారణం మనమే కాబట్టి ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈ రోజు రేపాల గ్రామంలో ఈ కాటన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి విలువని క్షుణ్ణంగా చెక్ చేసి ఏదైనా కొత్త పదార్థాలు మా వస్తువులు తగులుతాయి అని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళని చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం, పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. రాత్రి సమయాల్లో ఎండాకాలం దొంగతనాలు జరుగుతూ ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసు గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసు వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామంలో తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ ఉంటే వాటిని ఏ విధంగా మనం ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరూ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారికి చర్చించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసింది. ఈ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత తెలియజేసింది జరిగింది. కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఎవరైనా కూడా ఈ హైవే మీదకి వచ్చినప్పుడు తప్పనిసరి హెల్మెట్లు ధరించండి. ఈ గంజా బారిన పడకుండా, గంజా మహమ్మారిని మన గ్రామాల్లోకి రాకుండా ఉండాలని, చిన్నపిల్ల వెళ్ళ ఆడవాళ్ళ దయగలిగి ఉండాలి. ఏదైనా ఆడపిల్ల అఘాయిత్యాలు తెస్తే పోక్సా కేసులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అటువంటి జోలికి వెళ్ళొద్దని, ఈ యొక్క రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా డే సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అప్రమత్తం చేయడం. ప్రస్తుతానికి మీ స్టేషన్ నుండి ఎస్ఐ గారు, నేను, అదేవిధంగా పక్కన స్టేషన్ మొత్తం ఒక 50 మందితో ఈ కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 30 బైకుల్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. వాటిని ఆడిట్ చేస్తాము. ఎవరైతే బళ్ళు కాగితాలు ఉన్నాయో, అదేవిధంగా హెల్మెట్స్ ఉన్నాయో అన్ని చెక్ చేసుకుని పంపిస్తాం. ఎవరైతే లేదో ఆ బళ్ళని కూడా సీజ్ చేసి యాజ్ పర్ లా ప్రకారం చేస్తాం. అనుమానితులు గుర్తించారు? అనుమానిత అయితే ప్రస్తుతానికి ఎవరు లేదు. ఒక వ్యక్తి ఏదో అనుమానితులు పారిపోయినట్టు తెలిసింది. నేను చూశాను కల్లారా. ఆ వ్యక్తి నుంచి నిఘా పెట్టాము. ఎవరైనా వస్తారో తీసుకొచ్చి అతను ఎందుకు పారిపోయాడు, ఏంది, తప్పు చేశాడా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించి అతను బండి వేసి వెళ్ళి మాకు తెలిసి ఆ బండి విషయం ఏదైనా పేపర్లు ఉన్నాయా లేదా ఏదా తెలిసింది అందుకేనండి ఉదయాన్నే వచ్చాము. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇస్తారని ఆ 10 ఇంటిని చెక్ చేసాము. అన్నింటిలో కూడా హెల్మెట్ ఈ బైక్ కూడా చెక్ చేశాను. నేను చెప్పలేదు ఎవరు కూడా ఏ సైలెన్సర్ వేరేలో ఉండాల్సిన సైలెన్సర్ ఉంది, కానీ ఈ యొక్క సౌండ్లో వచ్చే సైలెన్సర్ మేము చెక్ చేసిన దగ్గర స్పోర్ట్స్ బైక్లు అయితే ఏమీ లేవు. అటువంటిది ఏమి మాకు కనపడలేదు.